వాక్యంలోనికి మనం ఒకసారి వెళదాము. దేవుని బిడలు ఇల్లు ఎలా ఉండాలి అనేటువంటి మాటను ఒకసారి చూద్దాం. మనం ఒక కుటుంబము ఇక్కడ ఉంది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2-4 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. స్పష్టంగా నీకు నాకు తేటగా హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటగా దేవుని బిడల కుటుంబము, క్రైస్తవ కుటుంబము దేవుని యందు ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగిన కొర్నేలి ఇంటి వలె మనము ఉండాలి. మొదటిది ఏంటంట? భయభక్తులు కలిగిన కొర్నేలి ఇంటి వలె నీ ఇల్లు ఉండాలి. ఎంత అద్భుతమైనటువంటి మాట తెలియజేస్తా ఉంది. ఇక్కడ మనము చూసినప్పుడు చాలా చక్కటి మాట. తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలివాడై ఉన్నాడు అతను. కేవలం కొర్నేలు మాత్రమే దేవుని యందు భయము భక్తి కలిగి లేడు. ఇక్కడ కొర్నేలుతో పాటుగా ఎవరున్నారంట? తన ఇంటి వారు కూడా. ఆమేన్. తన ఇంటి వారి కూడా దేవుని యందు భయము కలిగి ఉన్నారు. మనం చాలా కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం ఇంట్లో కదా. అంటే చిన్నపిల్లలు వదిలేయండి, మామూలే. యవన బిడ్డలు, భార్య భర్తలు, పెద్దవాళ్ళు అంటే ఏంటి? ఒకరికి ఒకరికి సరైనటువంటి ఏముండదు. ఒక సహవాసం అనేటువంటిది. ఆ సహవాసం అనేటువంటిది కోల్పోవటానికి గల ముఖ్య కారణం ఏంటి తెలుసా మీకు? మొదట దేవుడు అంటే భయము భక్తి లేదు. రెండవది ఏంటంటే వాక్యము ప్రార్థన ఆ ఇంటిలో లేదు. కొర్నేలు ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి? భయము, భక్తి, ప్రార్థన, ఆరాధన, స్తుతి, చివరిగా కృతజ్ఞత. ఇవన్నీ కూడా ఆయన ఇంటిలో ఉన్నాయి. ఇక్కడ 3వ వచనంలో ఒక మాట చూడండి, ఏమని వ్రాయ. కానీ మొదట నీ కుటుంబం ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొర్నేలి ఒక్కడే కాదు, ఇక్కడ కొర్నేలి కుటుంబం అంతయు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకనే చాలా మంచి మాట. ఏమి? ఇంట్లో పెద్దలు, ఇంట్లో పిల్లలు, మధ్య వయస్కులు, తల్లిదండ్రులు, భార్యభర్తలు ఎవరైతే ఉన్నారో కుటుంబం అంతా కూడా కలిసి దేవుని యందు భయభక్తులు గల ఏక మనస్సు కలిగి దేవుని దగ్గర కూర్చొని దేవుని యందు ప్రార్థించి దేవుని స్తుతించగలిగితే దేవుని కార్యములు సఫలముగా దేవుడు ముందుకు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. ఇక రెండవదిగా మనము చూద్దాము. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఈ మాటను ఆల్రెడీ మనం ఒకసారి చదువుకున్నాము, అయినప్పటికీ ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనము ఒకసారి చదువుకుందాం. చాలా చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. ఒక అధికార నిమిత్తమై ఒక మాట రాయబడి ఉంది అక్కడ. యోహాను సువార్త 4:53. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే. నమ్మిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పైన ఆ ప్రధాని ఇల్లు అతను ఏ విధంగా నమ్మకం ఉంచాడో దేవుని మాటలు యందు నీ కుటుంబము కూడా నమ్మకం ఉంచాలి. దేవుని వాక్యము మీద కేవలం నీవు మాత్రమే ఉంచితే సరిపోదు నమ్మకం. కుటుంబం మొత్తము దేవుని యందు ఆ మాట యందు నమ్మకం ఉంచాలి. ఈ రోజున అనేకమైన కార్యములు ఎంత ప్రార్థించినా జరగకపోవటానికి గల ఉద్దేశం ఏంటంటే, ఒక్కదానివే కాదు నమ్మకం ఉంచాల్సిందే. కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు దాని గురించి డిస్కషన్ చేయాలి. ఏ విషయం మీద నమ్మకం ఉంచాలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఏ విషయం కొరకు దేవునితో చెబుతున్నామో ఒకరికొకరికి క్లారిటీ ఉండాలి. అర్థమవుతుందండి? క్లారిటీ ఉండాలి. ఈ రోజున మనము ఒకరికి సరైన క్లారిటీ లేనందు వలన దేవుని దగ్గరికి సరిగా విన్నపములు వెళ్ళడం లేదు. అయితే నీ కుమారుడు ఏం చెప్తున్నాడంట? బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన ఆ గంట అదే. ఆ తండ్రి తెలుసుకొని అతడు అతని ఇంటి వారందరూ కూడా నమ్మారు. దేవుని కార్యములు నీవు ఒక్కదానివే, నీ ఒక్కడివే నమ్మట కాదు. దేవుని కార్యములు నీవు, నీ కొడుకు, నీ కూతురు, నీ కోడలు, నీ అల్లుడు, నీవు అందరూ, నీ తల్లి, నీ తండ్రి అందరూ కలిసి నమ్మాలి. అప్పుడే ఆ కార్యము నెరవేర్చబడుతుంది.
చాలా సమయాల్లో నేను ప్రార్థన చేశాను, నేను మాత్రం నమ్మితే సరిపోతుంది, నా కుటుంబం నమ్మినట్టే. నువ్వు ఒక్కదానివే తిను, నీ కుటుంబం అంతా తిన్నట్టే అని చెప్పు. ఒకసారి చూద్దాం. నువ్వు ఒక్కడవే తిను, నా కుటుంబం అంతా తిన్నట్టే, వాళ్ళని అట్లనే ఉండండి, నీ బదులు నేను తిన్నాను కదా, మీ కడుపు నిండింది కదా అని చెప్పండి చూద్దాం ఒకసారి. చెప్పలేం, కానీ ప్రార్థన చేస్తే మాత్రం చెప్పేస్తాం. ఏమని? నేను ప్రార్థన చేసుకున్నా నా కుటుంబం కొరకు, ఇవి జరుగుతాయి. 1 నెల, 2 నెలలు, 1 వారం, 2 వారాలు ప్రయత్నం చేయి, కుటుంబం అంతా ప్రయత్నం చేయి. మొదటిగా స్త్రీ ప్రయత్నం చేయి, అటు తర్వాత పురుషులు ప్రయత్నం చేయి, తర్వాత పిల్లలు కంట్రోల్లోకి వస్తారు ఆటోమేటిక్గా. ఇక్కడ అంత ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఆ ప్రధాని ఏం చేశాడంట, అతను ఒక్కడే అక్కడ దేవుడు చెప్పిన మాటను విని నమ్మి ఇక్కడికి వచ్చేపాటికి ఏమేమంట, తన ఇంటి వారందరూ కూడా నమ్మారు. మొదటిది ఏంటంట, దేవుని యందు భయభక్తులుగా ఉండాలంట. రెండవది ఏంటంట, నమ్మకము ఉండాలంట దేవుని మాట మీద. ఆ ప్రధాని ఇల్లు ఏ విధంగా నమ్మారో ఈరోజు నీ ఇల్లు కూడా దేవుని మాటను ఆ విధంగా నమ్మాలి. మూడవదిగా చూద్దాము, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 26 నుండి 32 వరకు. యాక్చువల్గా 32వ వచనమే, కానీ మీకు అర్థం కావాలని చెప్పేసి 26 నుండి 32 వచనాల వరకు మనం చదువుకుందాం. అయ్యా ఓ అధికారి, దయచేసి నువ్వు ఏది కూడా హాని చేసుకోవద్దు, మేము పారిపోవట్లేదు, మేము ఇక్కడే ఉన్నామని ఆయనకు. యాక్చువల్గా జైలు గోడలన్నీ పడిపోతా ఉన్నప్పుడు ఆ శబ్దానికి ఏదైనా వినపడుతుందా? వినపడదు. అందుకని ఆయన పౌలు ఏం చేశాడంట, బిగ్గరగా అరిచి చెప్తున్నాడంట, అయ్యా దయచేసి నువ్వే అపాయమును చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము. 29వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలో చెప్పండి అనేటువంటి మాటని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఓ ఎంత అద్భుతం! దేవుని బిడ్డలు అంటే వారు ఏ విధమైనటువంటి ఇతరులను ఇబ్బంది పెట్టే రీతిగా ఉండరు అని ఇక్కడ పౌలు శీలలు తెలియజేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు కూడా పరిగెత్తుకొని పోయి ఉన్నట్టు ఏంటి పరిస్థితి? ఉద్యోగం నుంచి తీసివేసి ఆయన కూడా శిక్షించేవాళ్ళు. అంటే అతను అర్థం చేసుకున్నట్టు ఏంటంటే, దేవుని నమ్మిన వారు ఒకరికి మేలు చేస్తారు తప్ప కీడు చేయరు అని ఆ జైలు అధికారి గుర్తించారు. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ యొక్క జైలు అధికారి విన్న వాక్యము తన ఇంటిని మార్చింది. ఈ రోజున విన్న వాక్యము నీ జీవితంతో పాటు నీ కుటుంబ బిడ్డల జీవితం అంతటిని కూడా మార్చాలి. కేవలం విని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయంలో నుండి తీసివేయటము ప్రాముఖ్యము కాదు. మనం ఏం చేయాలి? విన్న వాక్యాన్ని గ్రహించాలి, దానిని కుటుంబము అందరూ కూర్చొని నెమరు వేసుకోవాలి. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? అయ్యా ఈ వారం చెప్పిన వాక్యాన్ని మేము ఫలానా సమయంలో కూర్చొని ఈ విధంగా మాట్లాడామయ్యా, ఈ విధంగా మేము దాని గురించి డిస్కషన్ చేసామయ్యా. ఆదివారం చెబితే ఇంకంతే, అయిపోయింది పని. కానీ జైల్లో ఉన్న ఈ నాయకునికి పౌలు శీలలు చెప్పినటువంటి వాక్యము ద్వారా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యము ద్వారా ఏం జరిగిందంట? 32వ వచనంలో చూడండి, చదవండి ఒకసారి. అతనికిని అందరికిని బోధించిరి. ఆ గడియలోనే బాప్తిసము పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ఈనాటి కాలంలో ఇంట్లో ఒకరు ఇద్దరమే, పరిస్థితులను బట్టి దేవుని నమ్మటం కదా. కానీ ఆ ఒక్కరి ఎవరైతే ఉన్నారో ఆ ఒక్కరి వాళ్ళలోనే బలమైన విశ్వాసం ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి మొట్టమొదటి దేవునిని అంగీకరించినటువంటి వ్యక్తి జీవితంలో వాళ్ళకే బలమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఈ అధికారి దేవుని నమ్మాడని మనకేమన్నా తెలుసా? తెలియదు మనకి. కానీ ఏం చెబుతున్నారు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇక్కడ వాక్యము విన్న తరువాత ఆ అధికారి తన కుటుంబము దేవుని వాక్యం విని బాప్తిస్మము పొందారు. మనము ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకోవచ్చు.
వాక్యం విన్న వెంటనే తన కుటుంబం బాప్తిసం పొందారు. ఒక మారుమూల గ్రామంలో అసలు సువార్తనే జరిగేది కష్టం, వాక్యం చెప్పబడేది కష్టం. అలాంటి ప్రాంతంలో ఒక స్త్రీ తన కుటుంబము తాను అందరూ బాప్తిసం పొందారు. ఎవరండి? ఆమెతో అది ఈజీ కొంచెం. ఇంకొక వ్యక్తి ఉంది, ఒక స్త్రీ ఉంది, ఆమెనే లూదియా. ఆమె హల్లెలూయా. దేవుడు అంటే తెలీదు, వాక్యం విన్న వెంటనే తన జీవితమును మార్చుకుందామే. వాక్యం వినగానే ఆమె ఏం చేసిందంట, తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. సో ఈ జైలు అధికారి మనకి ఏం నేర్పిస్తున్నాడండి? అక్కడ చూడండి ఏమని రాయబడింది. ఆ జైలు అధికారి ఏమని, వాక్యము విన్న వెంటనే రక్షింపబడ్డాడు.